హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ జయప్రకాష్. నేను ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాను. చంద్రగిరి నియోజకవర్గం అనేది మన రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గము. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున ఒకవైపు చేడు భాస్కర్ రెడ్డి గారి తనయుడు చేడు మోహిత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ తరఫున పుల్లవర్తి నాని ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది మనం మాటలు తెలుసుకున్నామండి. నా చేడు భాస్కర్ రెడ్డి గారు, మేము మా నియోజకవర్గంలో బాగా మంచి అభివృద్ధి చేసినాము అని అంటున్నారు, కానీ మీరు లేదంటున్నారు. దీనిపై నా మీ అభిప్రాయం చెప్పండి సార్. మాది తిరుపతి రూరల్ మండలం మంగళం ఉమ్మడి సెట్టిపల్లి పంచాయతీగా ఉంది. ఇప్పుడు దాన్ని 4 పంచాయతీలుగా విడదీసినాడు ఆయన. ఒక్కటంటే ఒకటి అభివృద్ధి మా పంచాయతీలో ఏమీ జరగలేదు. వాటర్ మా ఏరియా నుంచి తిరుపతికి వెళ్తాం. మాకు గతంలోనే జీవో తీసుకొచ్చినారు. ఎవరు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు పుల్లవర్తి నాని గారు తీసుకొచ్చారు. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసి మీకు 3 నెలల్లో తీసుకొని వస్తానని ఎలక్షన్ ముందు వాగ్దానం చేశాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు మాకు తెలుగు నీళ్లు లేదు. మాకు చుట్టూ శ్మశానం ఉంది. శ్మశానం చుట్టూ కాంపౌండ్ చేయిస్తానని చెప్పాడు. అది చేయలేదు. అక్కడ రోజు ఆకతాయిలు నైట్ లో కూర్చొని గంజాయి కొట్టడం, అక్కడి నుంచి వచ్చి ఇళ్ల మీద ప్రజలు చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి చాలా ఘోరగలు జరుగుతున్నాయి. మాకు గతంలో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానన్నాడు. ఇళ్ల పట్టాలు ఇప్పిలేదు. ఇప్పుడు తిరుపతిలో మా ఏరియాలో బోల్డ్ అంత స్థలం ఉందండి మంగళం పంచాయతీలో. అది కాదని ఎక్కడో చిందేపల్లి ఏర్పేట దగ్గర, అంటే తిరుపతికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఇస్తే ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి రావడానికి రోజు బస్ ఫేర్ ఎంత అవుతుంది? అతను ఇక్కడ తిరుపతిలో వర్క్ చేసుకుని మళ్ళీ ఏటానికి ఇంటికి వెళ్తాడు. ఏటానికి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ పని చేసుకుంటాడు. డెవలప్మెంట్ అంటూ ఏం లేదండి, సున్నా. అతను ఈ మధ్య కూడా పాంప్లెట్ పంచాడు. అన్ని అంకెలు తప్పితే అది ఎక్కడ ఏం డెవలప్మెంట్ చేసిందో వచ్చి ఒకసారి మాకు వివరిస్తే మేము కూడా ఆయన జరిగిన అభివృద్ధి నిజమైతే మేము కూడా సపోర్ట్ చేస్తాం. ప్రతి పంచాయతీలో ఇది నేను చేశానని చెప్పి ఒక ఓటు పెడుతున్నారు, మీరేం లేదంటున్నారు. అది నిజమా అబద్ధం అన్న? అది గతంలో తెలుగుదేశం పీరియడ్ లో వేసిన రోడ్లకు కూడా ఇప్పుడు ఈయన వేసినట్టు వైఎస్ఆర్ రోడ్డు, చేరెడ్డి భాస్కర్ రోడ్డు అని బోర్డు పెట్టుకుంటున్నారు తప్పితే కొత్తగా ఈయన వేసిన రోడ్లే కాదండి. ఇప్పుడు ఎవరన్నా కొత్తగా ఊర్లోకి వస్తే అడ్రస్ కనుక్కోవాలంటే ఫస్ట్ క్రాస్, సెకండ్ క్రాస్, థర్డ్ క్రాస్ అని ఉంటుంది. ఎక్కడ చూసినా చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రోడ్డు, చేరెడ్డి భాస్కర్ రెడ్డి రోడ్డు అని ఉంది. ఒకవేళ లొకేషన్ పెట్టుకుంటే గూగుల్ కూడా దొరకట్లేదు. ఆ విధంగా ఉంది ఆయన పెట్టిండే రోడ్లు, ఆయన పెట్టిండే బోర్డు సూచికలు తప్పితే ఎక్కడ కానీ అభివృద్ధి లేదు. వాటికి మీద పెట్టిన శ్రద్ధ అభివృద్ధి చేసినంటే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారండి. ఆ బెంచ్లు వేసాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తొడా నిధులు ఎమ్మెల్యే అని చెప్పి. ఆ బెంచ్ల కాస్ట్ ఎంత అండి? 3,000 రూపాయలు దాకా పడుతుందండి. 9,000 రూపాయలు బిల్లు పెట్టి చేసుకున్నారని చెప్పని వార్తలు ఉన్నాయి. దీనివల్ల ఎక్కడ అభివృద్ధి జరిగిందంటే ఆయన ఫ్యామిలీకి జరిగింది బాగా అభివృద్ధి. ఆయన 2014 ఎలక్షన్ లో కూడా అప్పుల్లో ఉన్నాడని తెలిసింది. ఈ రోజు ఆయన ఆస్తి విలువలు ఎంతో చెప్పండి. ప్రజలకి ఏదో 10 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి చీరలు, జాకెట్లు, స్వీట్ బాక్సులు, గడియారాలు ఇచ్చేస్తే సరిపోదండి. ఎవరింట్లో గడియారాలు లేవా? శారీలు కట్టుకోకుండా ఉన్నారా? లేకపోతే ప్యాంటు షర్ట్లు వేసుకోకుండా ఉన్నారా జనాలు? ఎన్ని రోజులు మోసపెడతారండి? 10 రూపాయలు ఇచ్చేసి నువ్వు 100 రూపాయలు నువ్వు సోహా చేస్తున్నావు. నేను ప్రజలకి మేలు చేశాను, పంచిపెట్టానని చెప్తున్నావు. ఎక్కడ పంచిపెట్టావు? ఆయన జోబులో నుంచి ఏం పంచిపెట్టట్లేదు కదా. ఇసుక, ల్యాండ్, భూ కబ్జాలు ఎన్ని జరిగాయి, ఇసుక మాఫియాలు ఎన్ని ఉన్నాయి అసలు చెప్పాలంటే. చెవిరెడ్డి గారి బయోపిక్ తీయచ్చు ఆయన చేసిండే అరాచకాలను బట్టి. అంత డెవలప్ చేశాడు ఆయన ఇక్కడ. అది ఆయన చెప్పడం తప్పితే ఇంకేం లేదు. డెవలప్మెంట్ అంటూ శూన్యం చంద్రగిరిలో. ఈసారి కానీ ఆయనకి ఓటేస్తే ఈసారి చంద్రగిరిలో ఎవరు ప్రజలు ఉండాల్సిన పని లేదు. పక్క రాష్ట్రాలకి, నియోజకవర్గాలకు కూడా కాదు, పక్క రాష్ట్రాలకి దగ్గర తమిళనాడు, ఇటు తెలంగాణ, అటు కర్ణాటకకి వెళ్ళిపోవాల్సిందే. వీళ్ళ అరాచకాలు ఆ విధంగా ఉంది. అరాచకాలు చేసేది ఆయన, మళ్ళీ వచ్చి ఎదుటోళ్ళ మీద చెప్పేది చిత్తూరు సంస్కృతి మాకొద్దని. నిన్న కూడా నామినేషన్ రోజు గలాట జరిగిందన్నారు. ఎవరండి గలాట చేసింది? వాళ్ళు వైసీపీ వాళ్ళు గలాట చేశారు. తిరిగి తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు చెన్నైకి సంబంధించి మరో వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు అతను అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు చెప్పన్నా? నా పేరు వెంకటరమణ. చెప్పండి, 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందన్న? 5 ఏళ్ల పరిపాలన నత్త మీద నడక. ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఏం చేసింది లేదు. ప్రజలకి, పేద బలుగు బలహీన వర్గాలకి చేసింది శూన్యం. మన జగన్మోహన్ రెడ్డి అతనికి సంబంధించిన వ్యక్తులకి అభివృద్ధి తప్ప ప్రజలకి అభివృద్ధి అనేది శూన్యం. ఇప్పుడు ఈ చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఒక పక్క చేడు మోహిత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు, ఒక పక్క పుల్లవర్తి నాని ప్రచారం చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. చంద్రగిరిలో ఇప్పుడు ప్రజాదరణ పుల్లవర్తి నాని అన్న గారికి మహా అద్భుతంగా ఉంది. కాకపోతే మోహిత్ రెడ్డి అనేది రౌడీజం, దౌర్జన్యం, దీని మీద మనం వేసుకున్నామలే దొంగోట్లు ఉన్నాయి అనే దీనిలో అభిప్రాయంతో మోహిత్ రెడ్డి ఉన్నాడు. ప్రజాభిప్రాయం, ప్రజా ఓటు దీని మీద పుల్లవర్తి నాని అన్న గారు ఉన్నారు.
ఇప్పుడు నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తుంది మీకు గట్టిగా నమ్ముతున్నాను? మా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో పులివర్తి నాని గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. ఎట్లా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతాను? అవును, మాకు ఇంతకు మునుపు కూడా మాకు ఆయన కొత్తగా పరిచయం అయినాడు. అప్పుడు దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయినాడు. ఈసారి ఈ 10 సంవత్సరాలుగా పులివర్తి నాని ప్రజలలో మమేకమై పోరాడుతున్నాడు కాబట్టి ప్రజాభిప్రాయం ఆయన పక్క ఉంది కాబట్టి ప్రజా విజయము నాని అన్న గారికి తోడుగా ఉంది కాబట్టి నాని అన్న గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. నా చంద్రగిరి అంటేనే చేడు బాస్కెట్ కంచి కోట అంటారు. మరి ప్రతిసారి ఆయన 2-3 సార్లు ఆయన గెలిచారు, ఈసారి ఆయన గెలిచారని కొంతమంది నమ్ముతున్నారు. ఏమి లేదు, మాకు అసలు నమ్మకమే లేదు ఆయన పైన. గెలుస్తాడని నమ్మకం లేదు. ఆయన కొడుకు కావచ్చు, ఆయన కావచ్చు, ఎవరు వచ్చినా ఈసారి విజయ దుందుబి నాని అన్న గారు అందుకుంటాడు. ఇప్పుడు కరోనా టైంలో ఆయన ఎన్నో మంచి పనులు చేశారని చెప్పి అంటున్నారు. దానిపైన ఏం చేశారు కరోనా టైంలో? అదే ఎంతమంది మెడికల్స్ ఇవ్వడము అందరికి. మెడికల్స్ అంటే ఏమి లేదు. మన ఆనందయ్య గారి మందు తెచ్చిస్తాడు, ఆయన కిడ్నాప్ చేసినాడు, ఆయన 10 రోజులు బంద్ ఇచ్చినారు, ఆయన దగ్గర నుండి మందులు తీసుకొచ్చినారు, ఏదో అంత ఒక ఇచ్చినాడు అంతే తప్ప ఇంకా కొన్ని పండ్లు ఇచ్చినారు అంతే తప్ప ఇంకేం చేసింది. గోరంత ఇచ్చి కొండంత దోసుకున్నాడు. నా ఈసారి చేడు బాస్కెట్ వాళ్ళ తనయుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు కదన్నా, దానిపైన మీ పని చెప్పనన్నా? అదే సార్ చెప్తాను శాస్త్రం, నేను చెప్పిన దాక తండ్రి చేసి అంత మాట కొడుకు వస్తే ఎంత మాట చేస్తాను జనాలంతా ఎన్నిక ఆడుతున్నారు సార్. తండ్రి ముందు 10 ఏళ్ళకి ఏం చేసినాడు, వాళ్ళు గావం చేసుకున్నాడు, వేరే సార్ పట్టించుకోవాలా, ఇంకా కొడుకు అంతే చేయబోయేది అని జనాలు అమ్మాయి కలిగి ఉండదు. జగన్మోహన్ రెడ్డి అందరి ముందు చెప్తున్నా యువకుడు ఉత్సాహవంతుడు, మీ అందరికి చేస్తారు, మంచి పని చేసినా సార్. వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా మంత్రులు చేసుకున్నారు సార్. వేరే సార్ ఏం చేసినాడు, ఆ పథకం ఈ పథకము అది అంటే ఇది అంటే వేసి 10 రూపాయలు చేస్తారు, 50 రూపాయలు వసూలు చేసినాడు. కరెంట్ బిల్లు అంతా, కరెంట్ ఛార్జీలు అంతా. ఇక్కడ మనతో పాటు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన మహిళ ఉన్నారు, ఆమె అడిగి తెలుసుకుందాం. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది, ఆమె మొదటి ఎవరికి పలకపోతాం మనం తెలుసుకుందాం రండి. నమస్తే మేడం. మేడం, ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది మేడం? జగన్మోహన్ రెడ్డిది మన వైఎస్ఆర్సీపీ పరిపాలన బాగానే ఉంది. ఆయన చేసేది ప్రతి ఒక్క అంశాలు కానీ ఇవ్వడం కానీ జనాలకి, అందరూ లేని వాళ్ళు చాలా మంది ఉంటే వాళ్ళంతా కూడా బాగా దీని గురించి ఈయన పథకాల గురించి ఉపయోగపడము, చదువులకు పిల్లలకు కానీ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తున్నారు. జనాలకు ఉపయోగపడడం, మనకి ఏది కావాలన్నా అందరికీ ఇవ్వడం కానీ ఒక మనిషిని ఒక స్థాయిలోకి తేవడం అంతా హ్యాపీగా బాగా చేస్తున్నారు. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని కొంతమంది విమర్శిస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? అవి కొన్ని చాలా దిక్కులు చాలా బాగా చేశారు, కొన్ని దిక్కుల కొన్ని ఇదే అనువాద కారణాల వల్ల ఇదైపోయినాయి. కాబట్టి అవి మళ్ళా జరుగుతాయి, తప్పకుండా చేస్తామని చెప్పారు, అది ఖచ్చితంగా చేస్తారు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన చంద్రగిరి నియోజకవర్గంలో చేడు భాస్కర్ గారు ఎక్కువ దొంగోట్లను చేస్తారని చెప్పి ఒక ఇది ఉంది, మనం విమర్శ, దానిపైన మీ అభిప్రాయం చెప్పండి మేడం. అదంతా ఏమి ఉండదు. దొంగోట్లు అంటే అవన్నీ అందరికి తెలిసే కదా చేసేది. దొంగోట్లు ఆయన ఎట్లా చేస్తాడు, మనం అదే అవోవం అన్ని చెప్పుకోవడం, ఇట్లా ఉంటాయి మన ప్రభుత్వం అని చెప్పి ఇట్లా అంటారు. అదంతా ఏమీ లేదు, దొంగోట్లు అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు ప్రస్తుతం చేడు భాస్కర్ గారు తనయుడు చేడు మోహిత్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఆయనకి ఎటువంటి రాజకీయ అనుభూతి లేదు, అసలు రాజకీయం అంటే ఏం తెలియదు అని కొంతమంది అన్నారు, దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. అదే ఇప్పుడు అనుకుంటే తెలియదు అని అంటే ఎట్లా, బాగానే తెలుసు, అబ్బాయి కూడా తెలుసుకుంటాడు, చిన్న వయసే కదా వచ్చిండు. మనం అనుకున్నప్పుడు బాగా చేస్తాడనేది, మనం అనుకోనప్పుడు బాగా చేయడంటే అది చాలా తప్పు. తెలుసుకుంటాడు అబ్బాయి కూడా, బాగా తెలుసుకొని అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తానన్నాడు, మాట ఇచ్చాడు, అందరికి కూడా నేను చేయగలుగుతానని చెప్పినాడు. ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారు, ఆయన తెలిసిన పేరు చెందరండి. నమస్తే అన్న. నమస్కారం. మీ పేరు చెప్పండి. మణికంఠ. చెప్పండి, ఇక్కడ రాజకీయ పరిస్థితి ఎలా చంద్రగిరి నియోజకవర్గంలో? ఆల్రెడీ నాన్న నిలబడినారు 5 ఏళ్ల ముందు. ఆయన ఎలక్షన్ నిలబడక ముందే పేదలకు చాలా సహాయం చేశారు, అన్ని చోట్ల అభివృద్ధి చాలా చేశారు. అది ఈ విధంగా గెలవడం అంటే అన్యాయంగా అది 10 సంవత్సరాలు గెలవడం జరిగింది. అది ప్రతి ఒక్క పేద ప్రజలు అందరూ తెలుసు. ఒక ఎమ్మెల్యే చౌరెడ్డి వరకు 5 ఏళ్ళ పరిపాలన జరిగేశారు. ఒక 5 ఏళ్ళ పరిపాలన అంటే ప్రతి ఒక్క ఊరు విలేజ్ పోయి కనుక్కోవాలి, ఏమైంది ఎట్లుంది మీ ఊరు అని కనుక్కోవాలి. అతను ఎలక్షన్ ముందు రావడం, 3 months రావడం, అభివృద్ధి చెందడం అది చాలా అందుకు జరగట్లేదు. జనాలకి అన్యాయం జరుగుతుంది, పిల్లల నుంచి పెద్దల వరకు అంటారు అందరికి అమ్మఒడి బామ్మఒడి ఆ పథకాలు ఈ పథకాలు చేస్తారు. చేయడం ఏం ప్రయోజనం లేదు. చేయడం ఎందువల్ల చేయడం, దాని డబ్బులు రాకపోవడం,
ప్రతి ఒక్క వస్తువు పైన అన్ని రేట్లు పెరగడం. అదే అందుముందు ఆయన 10 ఏళ్ళ ముందు నిలబడినాడు. ఆయన ఎలక్షన్ గెలవడం అన్నగారు తెలియదు, కానీ గెలవక ముందు అన్న చాలా అభివృద్ధి చేశాడు.